హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సూపర్బ్ రెసిపీ అండి. నేను ట్రై చేశాక అది బాగుందని తెలిసాకే వీడియో అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా అంటే చాలా బాగా సెట్ అయింది. ఎవరైనా గెస్ట్లు వస్తే ఈ రెసిపీ ట్రై చేయండి. ఆహా, ఏమి రుచి! అన్నం మాత్రం పక్కా అసలు. ఇది చిట్టుముత్యాల కోడి పులావ్ అండి. చాలా అంటే చాలా 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 బాగా వచ్చింది. టేస్ట్ పరంగా, ఆరోమా వావ్ అసలు. దీనికి ముందుగా చిట్టుముత్యాల రైస్ తీసుకోండి. ఇవి ప్రతి గ్రాసరీ స్టోర్స్లో అవైలబుల్గా దొరుకుతాయి. దీన్ని ఒకసారి బాగా వాష్ చేసుకుని ఇలా స్ట్రైనర్ గిన్నెలో, చిల్లులు ఉండే గిన్నెలో పెట్టుకుని వాటర్ అంతా వాడనివ్వండి. నానబెట్టద్దు అసలు. ఒకసారి వాష్ చేసుకుని అలా వదిలేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఈ ఉల్లిపాయలు చూసారు కదా చిన్నవి, అంటే సాంబార్ ఉల్లిపాయలు. ఇవి మీకు అవైలబుల్గా ఉంటే ఇవి వాడండి, లేకపోతే నార్మల్ ఉల్లిపాయ అయినా పర్వాలేదు. అవి కూడా బాగా ఫ్రై అయ్యాక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు చికెన్, నేను 1/2 కేజీ రైస్ తీసుకున్నాను. సో దానికి 1/2 కేజీ చికెన్. అలా అయితే మనం దీనికి గ్రేవీ ఏమి ఉండదు కాబట్టి ప్రతి ముద్దలోనూ ముక్క తగులుతూనే ఉంటుంది. దీన్ని ఒక ఆ ప్యాన్లోనే వేసుకుని దాంట్లో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ఒక 3 to 4 స్పూన్స్ పెరుగు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుని అలానే ఉండనివ్వండి. నేనైతే వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఆ చికెన్లో ఉన్న బాయిల్ అవుతుండగానే వాటర్ రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటరే సరిపోయాయి. అలా అది బాయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా 1 ఇంచు దాల్చిన చెక్క, 10 నుంచి 12 లవంగాలు, 5 యాలకులు, 1 అనాస పువ్వు, 1 చిన్న సైజు జాపత్రి, 1 చిన్న జాజికాయ ముక్క, నెక్స్ట్ 1 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ సోంపు, తొక్క వలిచేసిన వెల్లుల్లిపాయలు ఒక 5 నుంచి 6, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక 7-8 ముక్కలు వేసుకోండి. 1/2 సైజ్ ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ 1 కప్ కొత్తిమీర, 1/2 కప్ జీడిపప్పు, 1/2 కప్ పుదీనా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. నెక్స్ట్ మనం ముందుగా బాయిల్ చేసుకుంటున్న చికెన్ ఉంది కదండి, అది ఇలా కొంచెం వాటర్ ఉండగానే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకుని బాగా ప్యూరీ చేసుకుని అది వేసుకోండి. నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసాం కదండి, అదొక 2 స్పూన్స్ మసాలా వేసి బాగా కలుపుకుని అలా ఉంచుకోండి. నెక్స్ట్ ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు ఆ ప్యాన్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకుని మనం ఎంతైతే రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబల్ అనమాట. అంటే నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మరగనివ్వండి. అసలు తక్కువ వేయకండి. అంటే 1కి 1.5 పోద్దాం అనుకుంటారు కదా బిర్యానీకి అందరూ, పులావ్కి. కానీ దీనికి మాత్రం సరిపడగా 2 గ్లాసెస్ పడుతుంది. అది అలా మరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బిర్యానీ పాట్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని అది కరిగాక 1 స్పూన్ షాజీరా, 2 బిర్యానీ ఆకులు ఇలా తుంచి వేసుకోండి. నెక్స్ట్ ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నవి, ఒక 2 ఎండుమిర్చి కట్ చేసుకున్నవి వేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక దీనిలో మనం ముందుగా స్ట్రైన్ చేసుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం వేసి బాగా ఫ్రై చేయండి. ఈ బియ్యం ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం షేడ్ మారుతుంది. అంటే కొద్దిగా షేడ్ మారాక మనం ముందు సైడ్కి తీసుకున్నాం కదండి ఆనియన్స్, అవి, నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ ఆ మసాలా పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి మనం పక్కకు పెట్టుకున్న చికెన్ కూడా వేసి అది కూడా బాగా మిక్స్ చేయండి. అలా బాగా మిక్స్ చేశాక మనం బాయిల్ చేసుకుంటున్న వాటర్ అంతా వేసేసి
ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఈ టైంలోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి. ఆ అరోమా చాలా బాగుంటుంది. నెక్స్ట్ నేనైతే ఆ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వదిలేసాను. బట్ మీరైతే ఈ క్వాంటిటీకి 1/2 kg రైస్కి మొత్తం పేస్ట్ పడుతుంది. మొత్తం పేస్ట్ అంతా వేసేసుకోండి. అప్పుడైతే ఇంకా పర్ఫెక్ట్గా, ఇప్పుడైతే చాలా బాగుంది. అప్పుడు ఇంకా హోటల్ స్టైల్ అన్నమాట. చాలా బాగుంది, ట్రై చేయండి.